హస్తినాపురం రాజధానిలో ద్రోణాచార్యులు వారు ధనుర్విద్యలో గొప్పవాడిగా పేరుగాంచారు. ఆయన శిష్యులందరిలోని అర్జునుడు మంచి శిష్యుడు. అయితే హస్తినాపురంకు చాలా దూరంగా అడవిలో ఉండే ఓ బాలుడు దూరం నుండి ద్రోణాచార్యుడు ఇచ్చే శిక్షణను చూసేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆశతో. ఏకలవ్యుడు అతను గురు ద్రోణాచార్యుల వద్ద శిష్యుడిగా చేరాలని ఆశ. కానీ క్షత్రియుడు కాదన్న కారణంతో ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. తన మార్గాన్ని తానే ఎంచుకున్నాడు. రాత్రులు పలుగు కష్టపడి ఏకలవ్యుడు తన గురువు ప్రతిమను తయారు చేశాడు. విగ్రహం ముందు సాధన చేసేవాడు. దూరం నుంచి శిక్షణను గమనిస్తూ ప్రతి కదలికను జ్ఞాపకంలో నిలుపుకుంటూ నిరంతర సాధనతో తన నైపుణ్యాన్ని పెంచుకునేవాడు. కొంతకాలానికి అతని శిక్షణ ఫలించింది. అతను అసమానమైన ధనుర్విద్య నిపుణుడిగా మారిపోయాడు. ఒకరోజు గురు ద్రోణాచార్యులు మరియు అర్జునుడు అరణ్యంలో విహరిస్తూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఒక కుక్క నోరులో బాణాలతో నిండి ఉంది, కానీ రక్తపు చుక్క కూడా కనిపించలేదు. అర్జునుడు ఈ అసాధారణమైన నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చిన బాణాలు జాడను అనుసరించి వారు ఏకలవ్యుని కనుగొన్నారు. అతను గురువుల విగ్రహం ముందు అభ్యాసం చేస్తున్నాడు. ద్రోణాచార్యులు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి ప్రశ్నించారు, ఇంత నైపుణ్యం నీకు ఎలా లభించింది? ఏకలవ్యుడు వినయంగా నమస్కరించి, గురుదేవా, మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించకపోయినా నా మనసులో ఎప్పుడూ మీరు గురువుగానే ఉన్నారు. మీ విగ్రహం ముందు అభ్యాసం చేసి నేర్చుకున్నాను అని సమాధానం చెప్పాడు. ద్రోణాచార్యులు ఆశ్చర్యపడినా కంగారులో పడ్డారు. ఏకలవ్యుని నైపుణ్యం అర్జునుని ప్రతిభను మించిపోతుందనే భయం వారిలో నెలకొంది. అందుకే ఆయన భక్తిని పరీక్షించడానికి ఒక కఠినమైన కోరిక పెట్టారు. నేను నీ గురువనే ఎడల నాకు గురు దక్షిణ ఇస్తావా? మీరు కోరినది ఏమైనా సమర్పిస్తాను అని సమాధానం ఇచ్చాడు. ద్రోణాచార్యులు అసహనంగా తన మనసులోని మాట చెప్పారు, ఏకలవ్య, గురు దక్షిణగా నీ కుడి చేతి బొటనవేలిని ఇవ్వాలి. ఏకలవ్యుడు ఏ సందేహం లేకుండా తన కత్తిని తీసి తన బొటనవేలిని కోసి గురువుకు సమర్పించాడు. ఏకలవ్యుని గాథ భక్తి మరియు త్యాగానికి శాశ్వత చిహ్నంగా నిలిచింది.